ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో డాక్టర్ స్మిత్ చుట్టుముట్టినప్పుడు యంత్రాల బీప్ మరియు క్రిమిసంహారక మందమైన వాసన గాలిని నింపింది. ఆమె గంటల తరబడి నాన్స్టాప్గా పనిచేస్తూ తన రోగుల ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేసింది. కాని ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఏదో ఆగిపోయిందనే భావనను ఆమె వదలలేకపోయింది. ఆసుపత్రి అనేక రహస్యమైన లోపాలను ఎదుర్కొంటోంది మరియు ఎవరో పరికరాలను నాశనం చేస్తున్నారని ఆమె అనుమానించడం ప్రారంభించింది. ఆమె తన రోగులను తనిఖీ చేస్తున్నప్పుడు వారిలో ఒకరు చదునుగా ఉన్నట్లు ఆమె గమనించింది. ఆమె అతని వైపుకు వెళ్లి సిపిఆర్ చేయడం ప్రారంభించింది, కాని చాలా ఆలస్యం అయింది. రోగి చనిపోయాడు. స్మిత్ విధ్వంసానికి గురయ్యాడు మరియు అతని మరణంలో పనిచేయని పరికరాలు పాత్ర పోషించాయా అని ఆమె ఆలోచించలేకపోయింది. ఆమె మరింత దర్యాప్తు చేయాలని నిర్ణయించుకుంది మరియు ఆసుపత్రి నిర్వహణ రికార్డులను సమీక్షించడం ప్రారంభించింది. ఆమె కనుగొన్నది దిగ్భ్రాంతికరమైనది. ఉద్దేశపూర్వక విధ్వంసం యొక్క నమూనా ఆసుపత్రి పరిపాలనలో అగ్రస్థానం వరకు వెళ్ళింది. మరింతమంది ప్రాణాలు కోల్పోకుండా ఉండేందుకు ఆమె వేగంగా చర్యలు తీసుకోవాలని డాక్టర్ స్మిత్కు తెలుసు. ఆమె తన సాక్ష్యాలను సేకరించి ఆసుపత్రి సీఈఓని ఎదుర్కోవడానికి వెళ్ళింది. కాని ఆమె అతని కార్యాలయంలోకి ప్రవేశించినప్పుడు అతను తన డెస్క్ వెనుక అతని ముఖం మీద చెడు నవ్వుతో కూర్చున్నట్లు ఆమె చూసింది. ఆసుపత్రి వాస్తవానికి కొత్త రకమైన వైద్య ప్రయోగానికి పరీక్షా స్థలం అని మరియు రోగులు కేవలం గినియా పందులని అతను ఆమెకు వెల్లడించాడు. డాక్టర్ స్మిత్ భయపడ్డాడు మరియు ఆమె బయలుదేరడానికి తిరిగినప్పుడు ఆమె మెడలో పదునైన నొప్పి అనిపించింది. ఆమె క్రిందికి చూసేసరికి ఆమె చర్మం నుండి ఒక సిరంజిని అంటుకుంది మరియు ప్రతిదీ నల్లగా మారింది. ఆపై ఆమె చెవిలో గుసగుసలాడే సీఈఓ గొంతు విన్నది, మీరు ఇప్పుడు రోగి మాత్రమే.